షోలాపూర్ వరకు ఈ బస్సు సేవలందించారు. ఈ సందర్భంగా గత కోట్ల సిద్దిపేట డిపో ఆర్టీసీ బస్సులు ఆదరిస్తూ డిపో ఆదాయం ఆర్టీసీ సంస్థ ఆదాయం పెరగడానికి సహకరిస్తున్న ప్రయాణికులకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. పరిసరాంతాల నుంచి ప్రజలు వెళ్తూ ఉంటారు. అయితే ప్రజల సౌకర్యార్థం ఈ పుష్ బ్యాక్ సీట్లతో ఉండేటువంటి ఈ డీలక్స్ బస్సెస్ను ఈరోజు సిద్దిపేట డిపో నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట హైదరాబాద్ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కనుక హైదరాబాద్ సిద్దిపేటకు నాన్ స్టాప్ ఒక 5 డీలక్స్ బస్సెస్ను కూడా వచ్చే వారం 10 రోజుల్లో ప్రారంభిస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేట వచ్చే వాళ్ళకు చాలా సందర్భాల్లో కొంతమంది బైపాస్ రోడ్లోనే వెళ్ళిపో ఉన్నారు. ఊర్లో రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు చాలామంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గతంలో ఆర్డీ బస్సులు లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే హైదరాబాద్ సిద్దిపేట మధ్య ఉన్నాయి. పెరుగుతున్నటువంటి అవసరాలను నిలబెట్టుకొని ప్రజల సౌకర్యార్థం సిద్దిపేట హైదరాబాద్ మధ్య మరి డీలక్స్ బస్సులు నడపాలని నిర్ణయించాం. ఒక 5 డీలక్స్ బస్సులు కొత్తవి ఈ వారం 10 రోజుల్లో సిద్దిపేట డిపోకి